చంద్రబాబు కారణంగానే వృద్ధులు ఎండలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు సీఎం జగన్. వాలంటీర్లపై నిమ్మగడ్డతో టీడీపీ ఫిర్యాదు చేయించిందని ఆరోపించారు. టిప్పర్ డ్రైవర్ ను చట్టసభల్లో కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యేగా నిలబెట్టారన్నారు జగన్. అయితే టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చారని చంద్రబాబు అవహేళన చేశారని అన్నారు. కోట్ల రూపాయలున్న వారికి చంద్రబాబు టికెట్లు ఇచ్చారని కామెంట్ చేశారు ముఖ్యమంత్రి. చిన్నసింగమలలో ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తూ ఉంటే వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్ర చేశారన్నారు సజ్జల. వాలంటీర్లపై నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారని, వాలంటీర్లను తప్పించాలని లేఖిప్పించింది చంద్రబాబే అన్నారు సజ్జల. పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు కష్టపడుతున్నారన్నారు. దీనివల్ల ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత ఇంకా పెరిగిపోయిందన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఇప్పుడు వాలంటీర్లకు మద్దతుగా మాట్లాడుతున్నారన్నారు సజ్జల. టీడీపీపై నెపం వేయడానికి పెన్షన్ల డ్రామా ఆడుతున్నారని గంటా శ్రీనివాస్ కామెంట్ చేశారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక జగన్ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు ఉండవన్నారు. అవంతి నేతల వ్యాఖ్యలపై వ్యక్తిగత విమర్శలు చేయనున్నారు. తానేం చేస్తానో అదే ప్రచారంలో చెబుతాను అన్నారు గంటా. Luxury is now becoming a need rather than something that you aspire to be. So that is adding a lot of fuel. Obviously, government has played a vital role in it. In a city like Mumbai, a luxury home may be something upwards of rupees 10 crores. In city like Delhi, again maybe something upwards of 8-9 crores. But in Bangalore, we typically define a luxury home, anything which is upwards of about 3 crores. It's a combination of increased wealth, availability of more luxurious homes, and simultaneously the overall economy doing better. This and more. Streaming on News 9 Plus. చంద్రబాబు వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు ఎంపీ అవినాష్ రెడ్డి. జగన్ పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు తన అనుచరుడు నిమ్మగడ్డతో ఈసీకి ఫిర్యాదు చేయించారన్నారు. నిమ్మగడ్డ ఫిర్యాదుతో వాలంటీర్లను ఈసీ నిలిపివేసిందని చెప్పారు. ఆంక్షలతో వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ తెచ్చారన్నారు. వారి ద్వారా ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం దక్కిందన్నారు. కానీ చంద్రబాబు పింఛన్ల పంపిణీని ఆపు చేయించారని ఆరోపించారు నాని. త్వరలో కేంద్రంలో కాంగ్రెస్ దే అధికారమన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. మహిళలకు 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్నారు భట్టి. ఎల్లుండి తుక్కుగూడలో జరిగే జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల్లో బీజేపీ 370 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని, ఎన్డీఏకు 400కు పైగా సీట్లు దాటుతాయన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మూడవసారి మోదీకి దేశ ప్రజలు పట్టం కడతారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఓవైపు రోజుకో పెన్ను సంచలనం బయటకు వస్తూ ఉంటే, ఇంకోవైపు రాజకీయ దుమారం కాకరేపుతోంది. ఇక కేటీఆర్ లీగల్ నోటీసులపై అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు కేకే మహేందర్ రెడ్డి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఆదరలేదు, బెదర్లేదు, ఇప్పుడు భయపడతానా అంటూ కౌంటర్ ఇచ్చారు ఆయన. కుప్పంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు కార్యకర్తలు. కుప్పం కాంగ్రెస్ పార్టీ టికెట్ను ఆవుల గోపికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి టికెట్ ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. పార్టీ ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేసి కార్యాలయానికి తాళం వేశారు పళని వర్గం నేతలు. కుప్పం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు పళని, రామచంద్ర. అయితే ఆవుల గోపికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ హైకమాండ్. కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొట్రికే హరికిషన్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. హరికిషన్ కు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు కోట్ల దంపతులు. వైస్ చైర్మన్ చేరికతో తమ బలం మరింత పెరిగిందన్నారు కోట్ల. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపునెవ్వరూ ఆపలేరన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని వైసీపీని ప్రజలే ఈడ్చికొడతారన్నారు కోట్ల. ప్రతిపక్షాలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. గుడివాడలో తనను, రాష్ట్రంలో జగన్ను ఎవరూ ఓడించలేరని అన్నారు. పకోడీగాళ్ల ఆరోపణలను తాను పట్టించుకోను అన్నారు కొడాలి నాని. 1200 కోట్లతో ఇళ్లు కట్టిస్తున్నామని, 320 కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామన్నారు. తాగునీటి అవసరాల కోసం 200 కోట్లు ఖర్చు చేశామన్నారు కొడాలి నాని.
ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తుంటే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ ఎన్నికల ప్రచారంలో కలకలం చెలరేగింది. టీడీపీ అభ్యర్థి ప్రచారంలో కత్తితో యువకుడు హల్చల్ చేశాడు. 5వ వార్డులో బొజ్జల ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండగా సెల్ఫీ కోసం వచ్చిన యువకుడి దగ్గర కత్తి లభ్యమైంది. అనుమానం వచ్చి యువకుడిని పట్టుకున్నారు బొజ్జల అనుచరులు. అతన్ని చంద్రగిరి మండలానికి చెందిన వైసీపీ కార్యకర్తగా గుర్తించారు. యువకుడిని పట్టుకుని శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులకు అప్పగించారు టీడీపీ కార్యకర్తలు. ఓడిపోతామన్న భయంతోనే హత్యాయత్నానికి వైసీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. వైఎస్ షర్మిలపై హాట్ కామెంట్స్ చేశారు ఆమె మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. పుట్టింటోళ్లు చల్లగా ఉండాలని వారి ప్రేమ మమకారాన్ని కోరుకుంటారు ఆడపిల్లలు, కానీ షర్మిల పుట్టింటోళ్ల మీదే యుద్ధానికి సిద్ధం అంటోంది అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ కి అమ్మినట్లే షర్మిల కూడా చేసిందన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో ఆమె పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్ని శక్తులు అడ్డొచ్చినా అవినాష్ రెడ్డి గెలుపును ఆపలేరు అన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ కు నిరసన సెగ తగిలింది. దగ్గుబాటి గోబ్యాక్ అంటూ నగరంలోని కనకదాసు విగ్రహం వద్ద ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసన చేశారు. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్సెస్ దగ్గుబాటి ప్రసాద్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సమసిపోయింది. ప్రభాకర్ చౌదరి రాకుండా ఎన్నికల ప్రచారం చేస్తే ఊరుకోబోమంటున్నారు ఆయన వర్గీయులు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానం చాటుకున్నారు మేడిశెట్టి కామేష్ అనే కార్యకర్త. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొండవరంలో పెళ్లి కార్డుతో ప్రచారం చేస్తున్నారు. తన లగ్న పత్రికపై జనసేన మేనిఫెస్టో గుర్తుతో బంధువుల ఇంటికి పెళ్లి కార్డు ఇస్తున్నారు. జనసేన గుర్తుపై కన్ఫ్యూజన్ ఉందని గుర్తించిన వరుడు కామేష్ వివాహ పత్రిక ద్వారా గాజు గ్లాస్ గుర్తుకు ఓటు అడుగుతున్నారు. లగ్న పత్రికపై గాజు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ ఫోటో ముద్రణతో పెళ్లి కొడుకుని అభినందిస్తున్నారు ఆహ్వానితులు, బంధువులు. చంద్రబాబు కోనసీమలో పర్యటిస్తూ ఉండగా మరోపక్క మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన టికెట్ కోసం పోరాటం చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి ప్రచారంతో మారుమోగింది గొల్లల మామిడాడ. న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమానికి గొల్లల మామిడాడకి పోటెత్తారు జనం. అనపర్తిలో టీడీపీని కాపాడాలని వారు నినదించారు. తమ కుటుంబ సభ్యులతో పర్యటించారు నల్లమిల్లి. ఆయనకు మహిళలు, గ్రామస్తులు మంగళహారతులు, పూలమాలలతో స్వాగతం పలుకుతున్నారు. అవ్వాతాతలపై జగన్ రెడ్డి గొడ్డలిపోటు అంటూ గుంటూరులో నిరసన చేసింది టీడీపీ. లార్జ్ సెంటర్లో టీడీపీ, జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకుండా చేస్తోందని టీడీపీ నేత కనకవర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. వాలంటీర్లు లేని రాష్ట్రాలు పింఛన్ను పంపిణీ చేయడం లేదా అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ జగన్ ప్రైవేటు సైన్యమని విమర్శించారు టీడీపీ నేతలు. కోనసీమ జిల్లా రావులపాలెం సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కొత్తపేట ఎమ్మెల్యే చిడ్ల జగ్గిరెడ్డి ఫైర్ అయ్యారు. బీసీలకు అండగా ఉంటానని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడన్నారు. వైసీపీ బీసీలకు 100 సీట్లు ఇచ్చిందని, చంద్రబాబు జిల్లా దాటి వెళ్లేలోపు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చాడో ప్రకటించాలన్నారు. బీసీలను ఓటు బ్యాంక్లా మాత్రమే చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు. అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ ను ప్రకటించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మరోవైపు రైల్వే కోడూరు అభ్యర్థి మార్పుపై సమాలోచనలు చేస్తున్నారు. పాలకొండ అసెంబ్లీ అభ్యర్థి పేరుపై 2 రోజుల్లో నిర్ణయం ప్రకటించనున్నారు పవన్. అభ్యర్థిగా ఎవరుండాలి అనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇప్పటికే 19 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలపై క్లారిటీ ఇచ్చారు పవన్. సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ సర్కార్ నేతన్నలపై కక్ష కట్టిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ నేతన్నలకు వచ్చే ఆర్డర్లు ఆపివేసిందని ఆరోపించారు. నేతన్నలకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేత మిత్ర పథకాలు పక్కన పెట్టొద్దని చెప్పారు. గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్టకొట్టొద్దన్నారు. నేతన్నల ఆత్మహత్యలు అత్యంత బాధాకరమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలుగా తెచ్చిన ఘనత బీజేపీదే అన్నారు రఘునందన్. మోదీని 3వసారి ప్రధానిగా చూసేందుకు మద్దతు కావాలని కోరారు రఘునందన్ రావు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు వరంగల్, చేవెళ్ల నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. కడియం శ్రీహరి, కావ్య, రంజిత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కడప జిల్లా బద్వేల్లో ఓ వృద్ధురాలు పెన్షన్ కోసం వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పెన్షన్ కోసం సచివాలయానికి వచ్చింది షేక్ బసూరి నిషా. అయితే ఎండ తీవ్రతకు స్పృహ తప్పి పడిపోయింది. దీంతో 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
తూర్పుగోదావరి జిల్లా గాదెలపాలెంలో పురుగుల మందు డబ్బాలతో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. నూజివీడు సీడ్స్ యాజమాన్యం నాసి రకం విత్తనాలను సరఫరా చేసి అప్పుల పాలు చేసిందని మండుటెండలో నిరసన తెలిపారు. ఎకరానికి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలన్న రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతుల ఆవేదనను నూజివీడు విత్తనాల యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు రైతులు. అసాంఘిక శక్తుల నియంత్రణ కోసమే ఆపరేషన్ గరుడ ప్రారంభించామన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఆపరేషన్ గరుడ పేరుతో డ్రోన్ పెట్రోలింగ్ ను సిపి శ్రీనివాస్ ప్రారంభించారు. పెద్దపల్లి పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ గరుడ పేరుతో డ్రోన్లతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కమిషనరేట్ వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు సిపి. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు వాటి చేపట్టిన వారిపై ఫోటోలు, వీడియోల సహాయంతో కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె కుల ధృవీకరణ పత్రంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. నవనీత్ కౌర్ ఎస్సీ సర్టిఫికెట్ చెల్లుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో పోటీ చేసినట్లుగా నవనీత్ కౌర్ పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వాదనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యమంటిన కాంగ్రెస్ ఇంటింటికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ ప్రారంభించింది. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్డుల పంపిణీని అట్టహాసంగా మొదలుపెట్టారు. కేరళ వయనాడులో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాహుల్ కు పోటీగా బీజేపీ నుండి నామినేషన్ దాఖలు చేశారు సురేంద్రన్. నామినేషన్ కు ముందు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు సురేంద్రన్. కర్ణాటకలో 18 గంటల రెస్క్యూ టీం కష్టం ఫలించింది. బోరుబావిలో పడిన బాలుని సురక్షితంగా కాపాడాయి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. నిన్న సాయంత్రం విజయపూర్ జిల్లా లక్ష్యాన గ్రామంలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు 2 ఏళ్ల సాత్విక్. వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది అక్కడికి చేరుకుని ఆపరేషన్ చేపట్టారు. కాసేపటికి కెమెరా ద్వారా బాబు కదలికల్ని గుర్తించారు. గంటల తరబడి శ్రమించి బాలుని సురక్షితంగా బయటికి తీశారు. చిన్నారిని బయటికి తీసిన వెంటనే ప్రాథమిక చికిత్స అందించేందుకు హాస్పిటల్కు తరలించారు. ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్ స్టార్ట్ కానుంది. విజయమే లక్ష్యంగా 2 జట్లు బరిలోకి దిగుతున్నాయి.